అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ధ్యానాంశము, వాక్యం ఒకటే కాదు, ప్రార్థన కూడా చాలా అవసరం. నా మాటలను జాగ్రత్తగా మీరు వినాలని కోరుతూ ఉన్నాను. వాక్యం ఆహారమైతే ప్రార్థన నీళ్లు లాంటిది. ఈ రెండు కూడా, భోజనము నీళ్లు మనము సేవిస్తూ ఉంటాం. భోజనం చేసిన తర్వాత నీళ్లు త్రాగకుండా ఉండము కదా. ఆ రీతిగానే ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. సంఘములో జరిగే ప్రతి కార్యక్రమంలో మనం కలుసుకోవడం ద్వారా ఇంకొంచెము బలపడడానికి అవకాశం ఉంటుంది. మనం చర్చిలో కలుసుకోవడం వల్ల మనము బలపడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా సహవాసంలో కలుసుకోవడం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ ఫెలోషిప్లో మనం కలుసుకోవటానికి ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యం ప్రార్థన ఎలాగూ ఆత్మకు బలమో, అలాగే ఆహారము నీళ్లు కూడా శరీరానికి బలం. కాబట్టి ప్రార్థన చేయండి, వాక్యము చదవండి, వినండి, సహవాసంగా కూడుకోండి. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడైయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడైయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉందురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హెర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.